ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనం హెబ్రీ పత్రికలో నుంచి దేవుని కృపను బట్టి ధ్యానాలు వింటూ ఉన్నాం. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో నుంచి మనం విశ్రాంతికి సంబంధించిన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు చక్కగా మనకు నేర్పిస్తున్నందుకే ప్రభును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియును గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిత్యము గనుకను, ముందు సువార్త వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుకను మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రాలు. మాత్రమే కాదు, అనుదినము మీ ఆత్మ ద్వారా మాకు బోధిస్తూ రక్షణ స్వాస్థ్యాన్ని క్రీస్తునందు ఉన్న జీవాన్ని అనుభవించడానికి కృప చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువుని మాకు ప్రత్యక్షపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడమని, మా జీవితాల్లో చింతలు లేక విశ్రాంతి కలిగి జీవించడానికి అవసరమైన సందేశం మీరు మాకు ఇస్తున్నారని మిమ్మల్ని స్తుతిస్తూ మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని అన్నాడు. 9వ వచనంలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నది అని అన్నాడు. ఎందుకు అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన సిలువలో తను అప్పగించుకున్నప్పుడు ఆయన సమస్తము సమాప్తం అని చెప్పి ఆయన కార్యములన్నీ ముగించి ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు అని అంటే తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడు, మహిమలోనికి ప్రవేశించాడు,
ఉన్నత లోకంలోనికి వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు అని అంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, 10వ వచనంలో 9, 10 వచనాలు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచున్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. ఇది మన స్థితి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు తన కార్యములను ముగించి విశ్రమించును. ఇది అంటే యేసుక్రీస్తు ప్రభు సమస్తము సమాప్తమని చెప్పి సమాధికి వెళ్ళి తిరిగి లేచి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నది ఎవరి కొరకంటే మన కొరకే. సో కాబట్టి తన కార్యములను ముగించును. ఎవరు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు కూడా యేసు ప్రభుతో పాటు పరలోకంలో కూర్చున్నాడు అని అంటే విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా పరలోకంలో కూర్చున్నారు యేసు ప్రభుతో పాటు. అది మన స్థితి. అక్కడ కూర్చున్నామనంటే మన కార్యములు ముగించబడ్డాయని మనం ఎరిగి విశ్రమిస్తాం. మీకు సంగతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన కార్యములు ముగించబడ్డాయని మనం ఎరిగి మనం విశ్రమిస్తాం. అందుకనే ఏమంటున్నాడనంటే దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని అన్నాడు. దీనికి ముందు అధ్యాయం విశ్వాసాన్ని గురించిన అధ్యాయం. ఈ ముందు అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పాడు? నేడు మీరాయన శబ్దము వినని ఎడల అన్నాడు. అంటే నేడు అనేది ఒక సమయం అని మనం చెప్పుకున్నాం. నేడు అనేది సంఘకాలము. భూమి మీద సంఘం ఉన్నంత కాలము నేడు. అదే అనుకూల సమయము, అదే రక్షణ దినము, అదే కోతకాలము, అదే విశ్రాంతి కాలము. ఈ నేడు అనబడే కాలము సంఘకాలం అయితే ఈ నేడు అనబడే సమయంలో ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 3వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల అంటే నేడు అనబడే సమయంలో ఆయన శబ్దం వినిపిస్తున్నాడు. ఎలా వినిపిస్తున్నాడు చదవండి. 13వ అధ్యాయం 13, 15 వచనాలు. 3వ అధ్యాయం 13, 15 వచనాలు. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. చూసారా, ఇక్కడ నేడు అనబడే సమయంలో ఆనాడు వారు కఠినపరుచుకున్నారు హృదయాన్ని, మీరు కఠినపరుచుకోవద్దు అని చెప్పి ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. అంటే ఏంటి? ప్రతిదినము సందేశం. ఈ నేడు అనబడే ఈ సమయంలో ప్రతిదినం సందేశం వస్తుందన్నమాట. ప్రతిదినం సందేశం వస్తుంది. అంటే నేడు అనబడే సమయంలో ఈ సంఘకాలంలో విశ్వాసికి ప్రతిరోజు ఆయన సందేశం ఇస్తాడు. అందుకని ప్రతిరోజు మనం విశ్రాంతిని అనుభవించాలి. అది ప్రాముఖ్యమైన సంగతి. మీకు ఒక మాట తెలియజేస్తాను. ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని ఏమన్నాడంటే, కనానును నీ సంతానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని అబ్రహాముకి ఆయన వాగ్దానం చేశాడు. కనాను అనే ఆ వాగ్దాన భూమిని అబ్రహాం సంతానానికి ఆయన నిత్య స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. నిత్య స్వాస్థ్యం అంటే ఎల్లప్పుడూ అందులో ఉంటారు, అక్కడి నుంచి కదల్చబడరు అని. కనాను అని అంటే మూల భాషలో విశ్రాంతి అని అర్థం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి విశ్రాంతి నిత్య స్వాస్థ్యంగా ఉండాలా అంటే ప్రతిరోజు విశ్రాంతి అనుభవించాల, ప్రతి విషయంలో విశ్రాంతి అనుభవించాల. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు?
ప్రతిరోజు నేడు అనబడే ఈ సంఘకాలంలో నమ్ముకున్న పిల్లలు, విశ్వాసులు, దేవుని ప్రజలు సంఘంలో ఉంటుండగా దేవుని ఆత్మ ద్వారా వారందరికీ ఆయన బోధిస్తున్నాడు ఈ నేరు అనబడే సమయంలో. ఎందుకు అనంటే వారు విశ్రాంతిని అనుభవించాలని ఆయన బోధిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన వాక్యాన్ని ఇస్తున్నాడు. వాక్యం వినటం ద్వారా మనకు కలిగేది ఏంటి? విశ్వాసం. విశ్వాసము ద్వారా విశ్రాంతిలో ప్రవేశిస్తాం అన్న సంగతి ఎక్కడ తెలుస్తుంది మనకి? చదవండి 3వ అధ్యాయం 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. 3వ అధ్యాయంలో అరణ్యంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఆనాడు అరణ్యంలో సంచరించిన ప్రజలు వారు అవిశ్వాసమును బట్టి విశ్రాంతిలో ప్రవేశించలేదు. అంటే దాని అర్థం ఏంటి? 4వ అధ్యాయం మొదలు పెడుతూ వెంటనే ఏమన్నాడు? మొదటి వచనం, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని అన్నాడు. దేవుని ప్రజల కంటే సంఘానికి ఎందుకు? వారు అవిశ్వాసం చేత విశ్రాంతిలో ప్రవేశించలేదు. అంటే ఇప్పుడు మనం విశ్వాసంతో జీవిస్తే ఖచ్చితంగా విశ్రాంతిలో ప్రవేశిస్తాం అని చెప్తున్నాడు. వారి అవిశ్వాసానికి మూలం ఏంటి? ఆనాడు వారితో నేను ప్రతిరోజు మాట్లాడాను, కానీ వారు హృదయం కఠినం చేసుకున్నారు. నా మార్గాల్లో ప్రవేశించలేదు. నా ఆలోచనలు వారు వివేచించలేకపోయారు. కాబట్టి నా విశ్రాంతిలో ప్రవేశించలేదు. అన్ని ఫెయిల్యూర్సే, అన్ని శోధనలే, అన్ని ఇబ్బందులే ఎదుర్కొన్నారు. అందుకనే వారు సంచరించిన ఆ దినాలు 40 సంవత్సరాలకి ఆయన పెట్టిన పేరేం పేరు? శోధన దినం అని పేరు పెట్టాడు. వారు హృదయాలు కఠినమైన ఆ 40 దినాలు దేవుని వాక్యం వినలేని, విశ్వాస వాక్యం వినలేని, విశ్రాంతినిచ్చే విశ్వాస వాక్యాన్ని వినలేని ఆ 40 సంవత్సరాలకి ఆయన పెట్టిన పేరు ఏంటంటే శోధన దినం అని పెట్టారు. ఈ మనం జీవిస్తున్న ఈ సంఘకాలంలో అదే చెప్తున్నాడు. మీ హృదయాలు కఠినం చేసుకొని మీ దినాలు శోధన దినాలుగా మీరు చేసుకోవద్దు. హృదయాలు ఎప్పుడైతే కఠినమవుతాయో దేవుని వాక్యం వినలేరు. ఎందుకు? ఆయన వాక్యాన్ని ఎక్కడ రాస్తానని చెప్పాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదవండి. 3వ వచనం చదవండి. రాతి పలక మీద గాని సిరాతో గాని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా. చూసారా, ఆత్మ ద్వారా పరిచర్య జరుగుతుంది. పౌలు పరిచర్య చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, మెత్తని హృదయాల మీద ఆయన తన ఉద్దేశాలు రాస్తాడు, తన సంకల్పాన్ని రాస్తాడు. ఆయన హృదయంలో ఉన్న మన పట్ల తన ప్రణాళికను మనకి వివేచించులాగా ఆయన మన హృదయాల మీద రాస్తాడు. ఇప్పుడు రాస్తాడు మన హృదయాలు మెత్తగా ఉంటే. పైన చదవండి 2వ వచనం, మా హృదయముల మీద వ్రాయబడాని అన్నాడు. అంటే దేవుడు మన హృదయంలో ఆయన ఉద్దేశాలు, ఆయన మన కొరకు చేసుకున్న ఉద్దేశాలు, శ్రేష్టమైన ఉద్దేశాలు, శ్రేష్టమైన మార్గాలు, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాల కంటే గొప్పవి. ఆయన మార్గాలు మన మార్గాల కంటే గొప్పవి. ఈ మార్గాలు, ఆ ఉద్దేశాలు కూడా మన కోసం ఏర్పాటు చేసినాయి. అవి మనం గ్రహించినట్టుగా మన హృదయాల మీద ఎప్పుడు రాస్తాడు ఆయన? మన హృదయాలు మెత్తగా ఉంటాయి. మన హృదయాలు ఎప్పుడు మెత్తగా ఉంటాయి? వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నామో శ్రద్ధగా, అప్పుడు హృదయాలు మెత్తబడతా ఉంటాయి. విశ్వాస వాక్యం వినే కొద్దీ హృదయాలు మెత్తబడతాయి. ఈ విశ్వాస వాక్యంలో మనల్ని నడిపించే సేవకుడు కానీ, సంఘం కానీ మనల్ని ఏం ఒప్పింపజేస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాస మూలంగా నువ్వు పాపం నుంచి విమోచించబడ్డావు, నీతిమంతుడిగా తీర్చబడ్డావు, దేవునికి కుమారుడు, దేవునితో సమాధానపరచబడ్డావు. మాత్రమే కాదు, క్రీస్తుతో పాటు దేవునికి కలిగిన దాని అంతటికి నువ్వు వారసుడివి, వారసురాలివి. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడే నిన్ను క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టాడు, విశ్రాంతిలో కూర్చోబెట్టాడు. విశ్రాంతిలో యేసు ప్రభు వారు విశ్రాంతికి వెళ్ళాడంటే కార్యాలన్నీ ముగించాడు. ఆయనతో పాటు నిన్ను కూర్చోబెట్టాడంటే నీ కార్యాలన్నీ ముగించాడు అని నువ్వు ఎరగాల.
అందుకనే మెత్తని హృదయాల మీద రాస్తాడు. అందుకనే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం కఠినమైన హృదయాల గురించి చెప్పాడు. కఠినమైన హృదయాలంటే వాక్యం వినలేని హృదయాలు. కాబట్టి వారు వాక్యం వినలేని హృదయాలు కఠినమైన హృదయాలు కాబట్టి దేవుడు వారి కొరకు సిద్ధం చేసిన విశ్రాంతిని అనుభవించడానికి అవసరమైన సంగతులు ఆయన చెబుతున్నా ఆ హృదయాల్లో నిలబడలేదు అవి. వారి హృదయాల మీద ఆయన రాయలేకపోయాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన మార్గాలు, ఆయన సంకల్పాలు రాయలేకపోయాడు. అంటే ఆయన చెప్తున్నా వీరు వెళ్ళ కఠినమైపోయాయి. అందుకనే వారు హృదయాలు కఠినమైనట్టు మీరు హృదయాలు కఠినం చేసుకోవద్దన్నాడు ఇక్కడ రాశాడుగా. మనం 6-7 వచనాలు చదవండి. 4వ అధ్యాయం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనక చెప్పాడు. ఇప్పుడు వెనకంటే ఇప్పుడు అనమాట. ముందు వారు సువార్త విన్నారు కానీ హృదయాలు కఠినమైంది. ఇప్పుడు మనకు సువార్త వినిపిస్తున్నాడు. సువార్త అంటే ఏంటి అని అంటే ప్రభువును కూర్చున్న ప్రతి సందేశము సువార్తే. మనం ఆయన్ని విశ్వసించినప్పుడు, రక్షించబడినప్పుడు విన్నది మాత్రమే సువార్త కాదు. ప్రతిరోజు ఆయన విశ్రాంతి వాక్యం మన సువార్త వాక్యమే. ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నా కార్యాలన్నీ ముగించాడు, ఆయన నా పక్షంగా, ఆయన యందు విశ్వాస మూలంగా పాపక్షమాపణ పొందిన నేను, నీతిమంతుడని పిలువబడుతున్న నేను, దేవుని కుమారుడని పిలువబడుతున్న నేను, యేసుక్రీస్తు ప్రభుతో కూడా వారసుని పరలోకంలో కూర్చోబెట్టబడి నేను, పరిశుద్ధాత్మకు ఆలయమైన నేను నిత్యమైన విశ్రాంతి అనుభవించాలి. ఆనాడు వారు నిత్యము కనానులో ఉండాలి అని అనుకున్నాడు. నిత్య స్వాస్థ్యంగా కనానును ఇవ్వాలనుకున్నాడు. కానీ వారు అవిశ్వాసాన్ని బట్టి అందులో ఉండలేకపోయారు. వారు దాంట్లో నిలవలేకపోయారు. కానీ మనం నిత్యము ప్రతిరోజు విశ్రాంతి, ప్రతి విషయంలో విశ్రాంతి అనుభవించాలి అంటే ఆయన మీ హృదయాలు కఠినపరచుకోవద్దు. మీ హృదయాలు కఠినమైతే మీ పక్షంగా నేను వేసుకున్న ఉన్నతమైన ప్లాన్లు, ఉన్నతమైన మార్గాలు మీకు తెలియజేయలేను. మీ హృదయాల మీద నేను రాయలేను. నేను మెత్తన హృదయాల మీద రాస్తాను. మెత్తన హృదయాలంటే ఏ హృదయాలంటే యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నేను నీతివంతుడిని, దేవుని కుమారుడిని, క్రీస్తుతో పాటు పరలోకంలో విశ్రాంతిలో కూర్చున్నాను. నా కార్యాలన్నీ ముగించబడ్డాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. నా హృదయాన్ని మెత్తగా చేయటానికి, ఆ మెత్తన హృదయం మీద దేవుని సంకల్పాలు, ఉద్దేశాలు, నా భవిష్యత్తు రాయటానికి ఉన్నాడు అని ఎరిగితే అద్భుతాలు చూస్తాం. ఒక మాట చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నిన్న ప్రభు దినం ఆదివారం నాడు ప్రభు మా అందరితో మాట్లాడిన ఒక శ్రేష్టమైన మాటని మీకు తెలియజేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూసారు, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 5వ వచనంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అని అన్నాడు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా మనకు కలిగిన స్థితి క్రీస్తును గూర్చిన సాక్ష్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానాలు, ఆయన మహిమ ప్రవేశం అనగా ఆయన విశ్రాంతి ప్రవేశం, వీటి ద్వారా ఆయన మరణాన్ని బట్టి మనం ఏమయ్యాం? పాప విముక్తులమయ్యాం. ఆయన పునరుద్ధానాన్ని బట్టి నీతిమంతులమని తీర్పు తీర్చబడ్డాం. ఆయన మరణాన్ని బట్టి పాప విముక్తులను తీర్పు తీర్చబడ్డాం. ఆయన పునరుద్ధానాన్ని బట్టి నీతిమంతులమని తీర్పు తీర్చబడ్డాం. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం, తర్వాత రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు ఆయన మరణాన్ని బట్టి పాప విముక్తులమని తీర్పు తీర్చబడి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి నీతిమంతులమని తీర్పు తీర్చబడి,
ఆయనతో పాటు మహిమలో విశ్రాంతిలో ప్రవేశించిన మన కార్యాలన్నీ ముగించాడు ఆయన. దేని కొరకు మనం టెన్షన్ పడక్కర్లేదు అని నమ్మటమే విశ్రాంతి. అప్పుడు చెప్పండి, అలా ఎవరైతే ఎరుగుతారో ఆ సాక్ష్యం ఎవరిలో స్థిరపరచబడుతుందో 5వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ సాక్ష్యం స్థిరపరచబడితే ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అన్నాడు చూసారా, ఆయనను బట్టి ప్రతి విషయములోనూ ప్రతి విషయములు అంటే అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే మీరు ఎప్పుడైతే ఆయన కూర్చున్న సాక్ష్యాన్ని మీ హృదయంలో స్థిరపరచుకుంటారో అప్పుడు ప్రతి విషయములో అంటే మీరు ఏ విషయాల్లో విశ్రాంతి లేకుండా ఉన్నారో ఆ ప్రతి విషయాల్లో ఉపదేశం మీకు అందుతుంది. అప్పుడు మీరు విశ్వాసంలోకి వస్తారు, మీ హృదయాలు కఠినమవు, అప్పుడు విశ్రాంతిలో ప్రవేశిస్తారు ఆ సంగతి విషయంలో. అందుకని ప్రతి విషయానికి అవసరమైన ఉపదేశాన్ని ఆయన ఇస్తాడు. ఆ ఉపదేశం ద్వారా ఆ విషయాల్లో విశ్రాంతిని మీరు అనుభవిస్తారు. అప్పుడు ఆ విషయాలు సమస్త జ్ఞానాన్ని ఆయనకి ఇస్తాడు, సమస్త జ్ఞానం ఇస్తాడు. ఆ విషయాలను మనం విశ్వాసాన్ని బట్టి ఎదుర్కోవటానికి సమస్త జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. సమస్త జ్ఞానం అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో సమాధానము అని, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఇస్తాడు ఆ విషయాల్లో. అందుకనే ఈ విశ్రాంతి గురించి చెబుతూ ఆయన ఏమన్నాడంటే 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదము అని చెప్పాడు. జాగ్రత్త పడటం అంటే ఏంటి? 12వ వచనం, దేవుని వాక్యము సజీవమై బలము గలదై అని అన్నాడంటే జాగ్రత్త పడటం అంటే ఏంటి? వాక్యాన్ని వినాలా. ఈ నేడు అనే సమయంలో ప్రతిరోజు వాక్యాన్ని వినాలా, ప్రతిరోజు విశ్వాసం. మీరు చదువుకుంటే తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి తెస్సలోనికులు ఉన్నవారు ప్రతిరోజు వాక్యం వింటున్నారు. అందుకని మీరు మా వలన వినిన వర్తమాన వాక్యం అన్నాడు. వర్తమానం అంటే ప్రస్తుతం, వర్తమాన వాక్యం అంటే డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. మీకు ఒక మాట చెప్తాను. నిన్న సండే స్కూల్ పిల్లలకి కీర్తన గ్రంథం 1వ కీర్తనలో నుంచి ఒక వచనాన్ని చెప్పాను. ఏంటంటే 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల వలన నాటబడినదై ఆకువాడకు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అనేది నేను సండే స్కూల్ పిల్లలకు చెప్పాను. ఇప్పుడు ధ్యానించడం అంటే ఏంటంటే చదవటం వేరు, ఏం చదువుతున్నామో దాని గురించిన ప్రత్యక్షతను లేదా గ్రహింపును కలిగి ఉండటం ఒకటే. ధ్యానించటం అంటే చదవటం ప్లస్ ఆ చదివిన చోట ఉన్న సంగతి గ్రహించటం, అక్కడ ఉన్న ఆ ప్రభువును ప్రత్యక్షంగా కనుగొనటం. వాక్యం అంటే ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. మనం ఎక్కడ చదువుతున్నా ఏం చదువుతున్నా మన ప్రభువును మనం కనుగొంటాం చూసారా, అదే ధ్యానించటం అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అంటే లేఖనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 27, 44 వచనాల్లో లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని అన్నాడు. ఈ కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనంలో ధర్మశాస్త్రం అంటే లేఖనాలని. ఇప్పుడు ఎక్కడ నువ్వేం చదివినా అందులో ఉన్న యేసుక్రీస్తు ప్రభు నీకు కనబడుతున్నాడు అనుకో, ఆయన కూర్చున్న సంగతులు నీకు కనబడుతున్నాయి అనుకో, అది ధ్యానించుట అని అన్నారు. ఈ ధ్యానించుట అన్నదాన్ని రేమా అన్నారు. రేమా వర్డ్ ఆఫ్ గాడ్ అంటే మన యొద్దకు వస్తున్న ప్రభు ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ విచ్ వీఆర్ గెటింగ్. వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మన దగ్గరకు వస్తున్న వాక్యం, మనతో మాట్లాడుతున్న వాక్యం పేరు రేమా. చదివే వాక్యం ఏమో లోగో అంటాం. లోగోస్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్, రేమా అంటే ఆ వాక్యంలో ఉన్న ప్రభు యొక్క ప్రత్యక్షత. అందుకనే ఆయన ప్రత్యక్షతను మనం కనుగొంటే ఖచ్చితంగా అక్కడ చెప్పబడినట్టు
ఏమన్నాడంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇప్పుడు మనం వాక్యాన్ని వింటున్నా, వాక్యాన్ని చదువుతున్నా, ఆయన ప్రత్యక్షమవుతున్నాడంటే ఆ ప్రత్యక్షతలు మన హృదయాల మీద రాస్తాడు. ఖచ్చితంగా ఆయన గూర్చిన సాక్ష్యం, క్రీస్తును బట్టి దేవునితో మనకు కలిగిన సమాధాన స్థితి, క్రీస్తుతో మనం పరలోకంలో కూర్చున్నామని, మన కార్యాలన్నీ ముగించబడ్డాయని, ఇప్పుడు నేడు అనబడే సమయంలో ప్రతిరోజు ఎంతగా సద్వినియోగం చేసుకుంటామో, ప్రతిరోజు వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా మనం నేర్చుకుంటామో, దానిని బట్టి మన విశ్వాసంలో స్థిరపడతాం. విశ్వాసంలో స్థిరపడితే మన మెత్తని హృదయాల మీద ఆయన ఉద్దేశాలన్నీ రాసి, ఆయన మనకు సిద్ధం చేసిన విశ్రాంతి అనే అనుభవంలోకి మనల్ని నడిపిస్తాడు. ఈ విశ్రాంతిలో జరుగుతున్న సంగతి ఏంటి అని అంటే, ఒక మాట చదవండి, 14వ వచనం, 12వ వచనం చదువుతాం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. దేవుని వాక్యం మన హృదయాలు దేని కొరకు మనం చింతిస్తున్నాము, దేని కొరకు ఆలోచిస్తున్నాము, అక్కడ వరకు ఈ విశ్వాస వాక్యం వెళ్ళి అక్కడ మనల్ని నువ్వు ఈ విషయంలో చింతిస్తున్నావు, ఈ విషయంలో నువ్వు విశ్రాంతిలో లేవు, ఎందుకు ఈ కార్యాలు కూడా సిలువలో ఆయన ముగించాడన్న అనుభవంలో నువ్వు లేవు అని మనకు గుర్తు చేసి, ఆ విషయంలో కూడా మన విశ్రాంతిలోనికి నా ప్రభు ఈ కార్యాన్ని ముగించాడు అని చెప్పి అనుభవంలోకి తీసుకొస్తుంది. అప్పుడు మనం ఏమవుతాం? 13వ వచనం చదవండి. అలాగ నా వాక్యం ఆయన దృష్టికి కనబడిన సృష్టమేదీ లేదు. చూసారు? అప్పుడు మనకు ఒకసారి ప్రభువుకి ఈ సంగతి కూడా తెలుసు, ఈ విషయంలో కూడా నన్ను విశ్రాంతిలో ప్రవేశపెడతాడని ఎరిగేలా చేస్తుంది. ఇప్పుడు 14వ వచనం మనకు ఒక నిరీక్షణ వస్తుంది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు నాకు ఉన్నాడు కాబట్టి నాకేం భయం లేదు. 16వ వచనం మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం నద్దకు వీళ్ళు. చూసారా? ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన కృపనిస్తాడు. మనం కనికరింపబడి సమయోచితమైన కృప, ఎప్పుడు ఎక్కడ ఏ సహాయం, ఏ విశ్రాంతి వాక్యం అవసరమో అక్కడ నీ కృపనిస్తాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఏ విషయంలో నీకు విశ్రాంతి లేకపోయినా, ప్రభువా నీ పాదాల చెంతకు వస్తున్నాను, నీ సమయోచితమైన వాక్యము నాకు ఇవ్వు, నన్ను విశ్రాంతిలోకి తీసుకెళ్ళు అని అడగాల. ఖచ్చితంగా విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు. ఏ సంగతిలో నువ్వు సతమతమవుతున్నావో ఆ సంగతిని కూర్చున్న విశ్వాస వాక్యం ఇచ్చి నీ హృదయాన్ని దృఢపరిచి నిన్ను విశ్వాసంలోనికి, విశ్రాంతిలోనికి నడిపిస్తాడు. అప్పుడు నువ్వు విశ్రాంతిలో కార్యాలు చూస్తావు, విశ్రాంతిలో సమయోచితమైన సహాయం. అందుకని అన్నాడు, అతడు ఆకు వాడక ఫలం. విశ్రాంతిలో ఏముంది? ఫలం ఉంది. విశ్రాంతిలోనే ఫలం ఉంది. కనుక ఆదాము నాకు సాటి అయిన సహవాసం లేదని చింతిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆదాముని గాఢ నిద్రలోకి తీసుకెళ్ళాడు. కళ్ళు తెరిచి లేచేసరికి అందమైన స్త్రీ ఉంది. అసలు నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు? ఆ చింత వదిలిపెట్టి విశ్రాంతిలోకి వెళ్తే నువ్వు కళ్ళు తెరిచేసరికి అద్భుతమైన సృష్టి చేస్తాడు నీ పరిస్థితులు. అబ్రహాము కూడా సంతాన విషయంలో అలాగే ఉంటే అబ్రహాముని విశ్రాంతిలోకి తీసుకెళ్ళి అబ్రహాముకి శ్రేష్టమైన దర్శనాన్ని ఇచ్చాడు తన పిల్లల గురించి. కాబట్టి మనం విశ్రాంతిలో ఉంటే శ్రేష్టమైన ఆయన కార్యాలు చూస్తాం. దేని విషయంలో టెన్షన్ పడవు. సమయోచితమైన సహాయాన్ని ఎల్లప్పుడూ పొందుకుంటాం. అందుకని మన హృదయాలు కఠినం చేసుకోకూడదు. దేవుని వాక్యం ప్రతిరోజు వినాలా, ప్రతిరోజు చదువుతుండాలా. అలా వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మన యొద్దకు వస్తున్న వాక్యం, మనకు కలుగుతున్న క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత పేరే రేమా వర్డ్.
అది ప్రతిరోజు దొరకాల. ఆ వాక్యం దొరుకుతుందంటే ఖచ్చితంగా నీ మెత్తన హృదయాల మీద ఆయన ఉద్దేశాలు రాస్తాడు. నువ్వు విశ్రాంతిలోకి వెళ్తావు. అందుకని అనుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ప్రతి విషయములో ఆయన గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడితే ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశాన్ని పొందుకుంటారు. సమస్త విషయాల కొరకు, అది ఆర్థిక విషయాల కొరకు, విశ్రాంతి కొరకు, ఆర్థిక విషయాలు విశ్రాంతి కొరకు ఉపదేశం ఇస్తాడు ఆయన. ఆరోగ్య విషయంలో విశ్రాంతి కొరకు ఉపదేశం ఇస్తాడు. బిడ్డల భవిష్యత్తు విషయంలో విశ్రాంతి కొరకు ఉపదేశం ఇస్తాడు. నీ ఆత్మీయ విషయాల్లో విశ్రాంతి కొరకు ఉపదేశం ఇస్తాడు. నీ ఉద్యోగ విషయాలు, నీ వివాహ విషయాలు, సమస్త విషయాలను విశ్రాంతిని అనుభవించడానికి ఆయన శ్రేష్టమైన ఉద్దేశాలు ఎంత గొప్పవో నీ పక్షంగా అవన్నీ నీ మెత్తని హృదయం మీద రాస్తాడు నువ్వు వాక్యాన్ని వింటే. అప్పుడు నువ్వు విశ్రాంతిని అనుభవిస్తావు. విశ్రాంతిలో గొప్ప సృష్టిని చూస్తావు. అట్టి జీవితాలు ప్రభు మనకి దయచేసి తన కృప చేత మనల్ని నడిపించునుగాక. దేవుడి మాటలు మనల్ని కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ సందేశానికి స్తోత్రాలు. విశ్వాసము ద్వారా హృదయాలు మెత్తబడతాయి. ఆ మెత్తబడిన హృదయాల మీద మీ ఉద్దేశాలు, మీ సంగతులు, మీ ప్రణాళికలు, మీ మార్గాలు మాకు తెలియజేస్తారు. అప్పుడు మేము నిశ్చింత గలవారమై విశ్రాంతిలో ప్రవేశిస్తాం. విశ్రాంతిలో మేము అద్భుతాలు చూస్తాం, మహత్కార్యాలు చూస్తాం. ఆయన అట్టి జీవితాన్ని మా అందరికీ దయచేసి మహిమ పొందమని, ప్రియులందరిని దీవించమని క్రీస్తు యేసు అమూల్యమైన నామాన స్తుతించి స్తోత్రములు చెల్లించి మా ప్రియులందరినీ